అవకాశం ఉంది. మనం కూడా ప్రభుత్వానికి వెన్నదట్టుండి మనలో ఐక్యతను ప్రదర్శించి ఐక్యత రాగం పాడాలి అందరం కలిసి. ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అని కాదు, మతాన్ని వాళ్ళు ఏదో రెచ్చగొట్టి హిందువులు రెచ్చగొడితే భారతదేశం అంతా అశాంతి అవుతుంది అనే కాన్సెప్ట్ లో చూసిండ్రు. అది కాదు, ఆడ తిన్నికెళ్ళిన పరిస్థితి ఉంది పాకిస్తాన్ లో. వాళ్ళు ఆ స్టార్వేషన్ డెత్ ఆకలి చావులు ఎక్కున్నాయి. ఆ నది నీళ్ళు పోకపోతే నీళ్ళు కూడా దొరక వాళ్ళకు మొగం కడుకుంటే అలాంటి పరిస్థితి ఆల్రెడీ అక్కడ సర్వేశ్వర రెడ్డి గారు అక్కడ వాటర్ బాటిల్ రేటు పెరిగిపోయిందంట, పాల రేటు పెరిగిపోయిందంట, బ్రెడ్ రేటు పెరిగిపోయిందంట. ఆల్రెడీ అక్కడ రేట్లన్నీ కూడా 10 రెట్లు పెరిగిపోయాయంట పాకిస్తాన్ లో. టోటల్ ఎకనామిక్ కొలాప్స్ అయిందంటే అది. మన ఎక్స్పోర్ట్ బంద్ అయిపోతుంది, బార్డర్ లాక్ చేసేసినాము. ఎవరు బోన్ అయిపోతారు, ఇంకా రావచ్చు కదే వాళ్ళు కొట్టుకొని అందరూ సస్తారు, మామూలు వేసుకుంటారు. భారత్ అన్నట్లు ఆడు వీడు బాంబేస్తే వీడు వాడిని బాంబేసి మామూలుతో చచ్చిపోతారు. అనుకోని ఇది ఒక్కసారి మనం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి, స్టెబర్న్ యాక్షన్ తీసుకోవాలి. చరిత్ర పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటే ప్రభుత్వం బాధ్యత. మన వాళ్ళు కూడా చస్తారు, చావడం కాదు. సింధు జలాల రద్దు అన్న తర్వాత రక్తం ఏర్లే పారుతుందంటే హెచ్చరిస్తున్నారు కదా సార్, మరి ఏం చేయాలి వారిని? ఏర్లే పారదు, వాళ్ళతోనే బీర్లే పారదు. మనకు ఏర్లు కానీ మన పంజాబ్కి వెళ్ళి నీళ్ళు పోకపోతే చచ్చిపోతారని చెప్తున్నా. కాశ్మీర్కి వెళ్ళి 2 డ్యాములు కట్టడానికి ఆల్రెడీ ప్లాన్ చేసి నడుస్తున్నాయి. మూసేస్తే వాటర్ లేకపోతే నీళ్లు లేవు, వాటర్ లేకపోతే వ్యవసాయం లేదు, వ్యవసాయం లేకపోతే తిండికించరు, గోధుమలు పండవు, ఏమంట ఉత్తి మాట్లాడు. ఏదోగా మిగడానికి మిగతా లేకుండా మేసాంగాలు సంపంగా అని చెప్పి ఒక మేకపోతు గంభీరంతో ప్రదర్శిస్తున్నారు. ఇదంతా ఉట్టిదండి, నీటి పొడిగా పాకిస్తాన్ ఏది కాదు. యుద్ధం స్టార్ట్ అయితే 4 రోజులతోనే వాళ్ళు సైన్యానికి తిని పెట్టలేక సైన్యం అంతా వారిపోతుంది. ఎందుకు పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఏం మాట్లాడుతుంది? పిఓకే అని హార్ట్ అటాక్, గుండెకాయ అంటే ఏడుంది, గుండె లేదు, కాలేదు. ఇప్పుడు అక్కడ రైల్లో బంధించి బలిచిస్తారు. వాళ్ళు చంపితే ఆ రైళ్ళకి పిలుచుకొచ్చి దమ్ములేని ఆ మనిషి ఏదో పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తే నీకేం సంబంధం బాబు? న్యూ మిలిటరీ యాక్ట్ ఆన్ ద డైరెక్షన్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్. నువ్వు అలోన్ ఓకే నీస్ పబ్లిక్ ఆల్ నాన్సెన్స్ స్పీచెస్. అట్లా కరెక్ట్ కాదు. ఆయన మాట్లాడిన కదా, ఆయన వినిపించుకోలేదు. బలిచిస్తాన్ ఏమైంది తెలుస్తుంది కదా. 200 మందిని కాల్ చేసిండ్రు పాకిస్తాన్ సైనికులు, పారిపోయిన వెపన్లు ఇచ్చిపెట్టి. అక్కడి నుంచి పోతలేరు వీళ్ళు. 40% భూమి అంతా బలిస్తుంది, మైనింగ్ అంతా బలిస్తాను పోతే పాకిస్తాన్ చెట్టు కూడా మూలదు. టీటీపీ ఉంది, అది వాళ్ళు తీసుకుంటే ఆడే మూలదు. పిఓకే మన తెలంగాణ వల్ల ఎప్పటి ఉద్యమాలు చేస్తుంది. భారతదేశంలో కలిసిపోవాలి, భారతదేశ ప్రశాంతత ఉంటుంది. అక్కడ తిండి కూడు గుడ్డకు కొదవలేదు, మనం హాయిగా బతుకుతాం, శాంతితో బతుకుతాం అనే ఒక కలిసిమెలిసి జీవితంతో పిఓకే ఉండరు. ఆడేవాడు పిచ్చి మాట్లాడితే పిఓకే ప్రధానమంత్రి అంటే మెంటల్ కేసు మాట్లాడితే ఎవరు పట్టించుకోరు. వాళ్ళంతా యుద్ధం స్టార్ట్ అందరూ గేట్లు ఓపెన్ చేస్తే పిఓకే అంతా మనతో వచ్చి ఉంటుంది. ఏం లేదు, విత్ ఇన్ 4 days 2 days క్లోజ్ అవుతాయండి యుద్ధం స్టార్ట్ అయితే. ఉట్టి మాటలవన్నీ మనం ఒకటి బ్రహ్మోస్ మిసైల్ తప్పించుకొని ఆడబడితేనే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కనిపెట్టలేకపోయింది. ఫైరింగ్ రేంజ్ లో మిస్ఫైర్ అయిపోయి ఆడ పాకిస్తాన్ తెలియదు, ఆడపోయి కింద పడ్డాక అందరు పరిచయం అయినారు. అదేమైందంటే బ్రహ్మోస్ ఫ్రమ్ ఇండియా అంటే మన వాట్ అబౌట్ యువర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అండి. మనతో S-4 అనేది ఉంది, మన సిస్టమ్స్ మనకు ఖాళీ ఉంది. రకరకాల వెపన్స్ ఉన్నాయి. రఫేల్ తీసుకొచ్చాం మనం, తేజస్ పర్ఫెక్ట్ ఉంది, 8 మిసైల్స్ ఒకసారి ప్రయోగిస్తుంది. రకరకాల వెపన్స్ మన దగ్గర ఉన్నాయి. సుఖ విమానాలు ఉన్నాయి, మిరాజ్ ఉంది, విజయ్ ఉంది, రకరకాల ఏం పనికిరాదు కొన్ని వేల విమానాలు మన దగ్గర ఉన్నాయి. అట్లాంటివి అవన్నీ లేవు. మన మిజైల్ సిస్టమ్ పవర్ఫుల్ ఉంటుంది. ఎక్కడ ఏ మూలన పాకిస్తాన్ కొట్టేస్తుంది, ఇటుకెళ్ళి కొట్టేస్తుంది. ఆకాశ నాభి ఇవన్నీ చీపన్లు ఉన్నాయి, ఇవన్నీ కొట్టేస్తారు. పెద్ద మనం వరి కావాల్సిన అవసరం లేదు. అది ఏమైతుంది, భయానికి దొంగ ప్లేట్ ఇస్తున్నారు. భయానికి స్టార్ట్ అయిందని తెలుస్తుంది మీకు. 2 రోజుల్లో విత్ యు ఆర్ క్లోజ్. 2 రోజులు ఏముండదు, అంతేనా? సో వార్ స్టార్ట్ అయితే 2-3 రోజుల్లోనే పాకిస్తాన్ ని క్లోజ్ చేసేటంత శక్తి సామర్థ్యాలు ఖచ్చితంగా మన దగ్గర ఉన్నాయని మనం అనుకోవాలి. 100%, 200% ఉన్నాయి బాబు, 200% ఉన్నది మన దగ్గర. అగ్ని నాగు చీపన్లు ఉన్నాయి, పర్ఫెక్ట్ చీపన్లు ఉన్నాయి. బ్రహ్మోస్ మోస్ట్ పవర్ఫుల్, 5 times శబ్ద వేగంగా ఎక్కువపోతాయి. బ్రహ్మోస్ వరల్డ్ వైడ్ నెంబర్ 1 అయిపోయింది. బ్రహ్మోస్ రష్యా ఇండియా కలిసి తయారు చేసినాయి. అవే కాకుండా వేరే చాలా ఉన్నాయి. అటువంటి చీపన్లు ఉన్నాయి, వాళ్ళు ఏం చేయలేరు. మధ్యలో ఆల్రెడీ మన మెరైన్ పోయి అన్నీ ఉన్నాయి. అక్కడ పాకిస్తాన్ బార్డర్ ఉన్నాయి, టెస్ట్ వేసినాయి. ఇప్పుడు వారిని సిగ్నల్ వస్తే కదా ఏ యాంగిల్కి వెళ్ళి కూడా అన్ని యాంగిల్ కొట్టేస్తారు. ప్రసక్తి లేదు. 1 or 2 days లో క్లోజ్ అవుతుంది, యుద్ధం క్లోజ్ అవుతుంది. పిఓకి మనకు కలుస్తుంది. అదేది మన బలిచిస్తాన్ సపరేట్ అయిపోతుంది, టీడీపీ సపరేట్ అయిపోతుంది. పాకిస్తాన్ చెట్టు కింద డబ్బాలాగా డబ్బా పెట్టుకో బతకలేదు. రావు గారు చెప్పండి. యుద్ధం స్టార్ట్ అయితే 2 రోజుల్లోనే పాకిస్తాన్ని క్లోజ్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు